హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పాలక్ పన్నీర్తో ఫ్రైడ్ రైస్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో అప్లోడ్ మీకు దాకా చేరుతుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే నేను ఒక చిన్న కట్ట తీసుకున్నానండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పాలకూర తీసుకోండి. ఎందుకంటే దానికంటే ఎక్కువ తీసుకున్నా అస్సలు బాగోదు. మనం ఎంత రైస్ అయితే వండుకుంటామో దానికి తగ్గట్టు క్వాంటిటీ పాలకూర తీసుకోండి. దాన్ని అయితే నేను చూపించిన విధంగా శుభ్రంగా కడుక్కొని నీట్గా చిన్న చిన్న పీసెస్గా, మరీ చిన్నవి అవసరం లేదండి, మరీ పెద్ద అవసరం లేదు, మీడియం సైజులో కట్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమి వేయొద్దండి. వాటర్ వేస్తే అది పాలక్ పన్నీర్ సాంబార్ అవుద్ది. వాటర్ వేయకుండా 1-2 నిమిషాలు కష్టమైన వాటర్ లేకుండా పేస్ట్ లాగా చేయండి, సరిపోతుంది. ఇదిగోండి ఇలా చూపించిన విధంగా అది వేసి పక్కన పెట్టాక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టానండి. ఆ బాండీలో 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. ఈ నెయ్యి వేసుకున్నాక నెయ్యి బాగా వేడి అయింది అని అనిపించినప్పుడు నేనైతే ఇప్పుడు ఆల్రెడీ నేను తరిగి పెట్టుకున్నాను చూడండి పన్నీర్, ఆ పన్నీర్ ముక్కలు వేస్తున్నానండి. ఈ పన్నీర్ నేనైతే తెప్పించానండి, ఇంట్లో ఏం చేయలేదు. ఈ పన్నీర్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి. అందుకే ఇలా చిన్న చిన్న పీసెస్గా అవుతుంది. ఇబ్బంది ఏం లేదండి. కొంచెం ఒక 1 వీక్ స్టోర్ అయితే గట్టిగానే ఉండిద్ది, బాగుంటుంది. ఎప్పుడు తెప్పిస్తారు, ఈసారి చాలా ఫ్రెష్గా ఉన్నట్టుంది, చాలా టేస్టీగా కూడా ఉందండి. అలా నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా బాగా దూరగా వేయించుకోవాలండి. చాలా జాగ్రత్తగా తిప్పండి పన్నీరు ముక్కలు అవ్వకుండా. చూడండి నేనే ఒక్కొక్కటి అలా అలా అనుకుంటూ తిప్పుతున్నాను అనమాట. పన్నీర్ అయితే వెంటనే వేగదండి, 5 మినిట్స్ కంపల్సరీగా పడుతుంది. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి, మరీ మాడితే అస్సలు బాగోదు. ఇప్పుడు ఈ స్టేజిలో నేను కొంచెం పసుపు వేసుకుంటానండి. కొంచెం అంటే కొంచెం, చిటికెడు ఎక్కువ కాదు, కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని 2 నిమిషాలు కానీ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కలర్కి కలర్, టేస్ట్కి టేస్ట్ అద్దిరిపోయిద్దండి. చూడండి నేను కొంచెం పసుపు కారం వేసి 2 నిమిషాలు అలా మగ్గబెడతానా, మీరే చూడండి అసలు కలర్ ఎంత మంచి కలర్ వస్తుందండి. ఇలా ఒక్కసారి వేయించాక పక్కన పెట్టే ముందు కొంచెం చల్లారాక ఒక్క ముక్క నోట్లో వేసుకొని తినండి, టేస్ట్ కూడా అద్దిరిపోయిద్ది. ఇప్పుడు వీటిని నేను ఒక పక్కకు తీసుకుంటానండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ ప్లేట్లోకి తీసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడైతే నేను మళ్ళీ కాజు తీసుకున్నానండి, జీడిపప్పు తీసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎల్లో కలర్ వేసాం కదా గోల్డెన్ బ్రౌన్ అనుకోవద్దండి. మనకి ఈ కాజు గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే ఆ టేస్ట్ కలర్ 2 మారిపోతాయండి. 2 నిమిషాలు సిమ్లోనే కాల్చుకోండి, హైలో పెట్టుకున్నారంటే మాడిపోతుంటుంది. మళ్ళీ నేను కొంచెం సరిపోదేమోనని మళ్ళీ 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకున్నానండి. చూడండి ఎంత ఎల్లో కలర్ వేసినా జీడిపప్పు వేగితే ఆ కలర్ మారిపోతుంది. నాకైతే ఇప్పుడు ఇంక ఇది వేగుతుంది, లైట్గా వేగేస్తుంది, అయిపోయింది ఇంక తీసేద్దాము అని తీసేస్తున్నాను. చూడండి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో
అవసరమైతే ఈ ఆయిల్లోనే వేసుకోవచ్చండి, లేకపోతే ఇంకో బాండీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇదే బాండీలో వేసుకుంటున్నానండి. 2 చిన్న ముక్కలు చెక్క, 2 లవంగాలు, 2 యాలక్కాయలండి. ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసేసాను అంతే. సిమ్లో ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషము ఆ మసాలా దినుసులన్నీ అలా వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఒక్కసారి అలా తిప్పి వేడి చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం సాల్ట్ అండి, కొంచెం అంటే కొంచెం కాదు, ఈ ఫ్రైడ్ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోయిద్ది. ఇప్పుడైతే సాల్ట్ వేసాక నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 నిమిషాలు బాగా మనం కలితిప్పుకొని అడుగంటకుండా బాగా అడుగు అంటదండి, ఎందుకంటే మసాలాలు మనం పేస్ట్ పౌడర్ ఏం వేయలేదు, విడిగా వేసాం కాబట్టి. ఇప్పుడు ఈ స్టేజీలో మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న పాలకూర పేస్ట్ వేసేసుకోవాలండి. మొత్తము పాలకూర పేస్ట్ వేసేసుకున్న తర్వాత బాగా తిప్పాలండి. దీనికి జాగ్రత్తగా చెప్తున్నానండి, ఈ పాలకూరని ఎంతసేపు వేగాలంటే నాకైతే కనీసం పావుగంట పట్టిందండి. ఎందుకు అంటే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. కొంచెమైనా ఆ పచ్చి వాసన పోలేదు అంటే మనకి తినేటప్పుడు ఆ స్మెల్ వెంటనే అర్థమవుతుంది అనమాట. ఒక్క నిమిషం అలా ఉంచి నేను మూత పెట్టి ఒక 10 నిమిషాలు తిప్పానండి. చూడండి, ఆ వాటర్ కంటెంట్ మొత్తం పోయి ఇంకా కొంచెం ఉందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం మళ్ళీ 2 చిటికెలు, ఎక్కువ కాదు, కొంచెం పసుపు వేసుకుంటాను. తర్వాత ముందు నేను పసుపు వేసాను కదా, తర్వాత నేను మళ్ళీ కూడా సాల్ట్ వేసుకున్నాను కదండి ఉల్లిపాయలు వేగటానికి. ఇప్పుడు కొంచెం సాల్ట్ పట్టిద్ది అని అనిపించింది నాకు టేస్ట్ చేశాక. మీకు కూడా టేస్ట్ చేశాక అవసరమైతేనే వేసుకోండి. ఆ ఫ్రైడ్ రైస్కి మొత్తానికి ఇప్పుడే సాల్ట్ వేసేసాను అనమాట. కొంచెం గరం మసాలా, తర్వాత అయితే కొంచెం జీలకర్ర, ధనియాలు కలిపి పెట్టుకున్న పౌడర్ అండి నేను ఇది, అది వేసుకోవచ్చు అంతే అండి. ఒక్క 2 నిమిషాలు మళ్ళీ కలుపుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి, ఆ స్పైసీ సరిపోకపోతే కొంచెం హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూన్ కారం వేసుకోవచ్చండి ఈ స్టేజీలో. నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. స్పైస్ తక్కువగా తినేవాళ్ళు వేసుకోకపోయినా ఇబ్బంది లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూన్ వేసేసాను అంతే. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా బాగా కలతిప్పి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ నీరు పోయి, ఆ పాలకూరలో నీరు పోయి మనకు కావాల్సిన ప్యూర్ మొత్తం వచ్చేటట్టు మూత పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఆ వాటర్ పోయి మనకి ఆ పాలకూర గుజ్జు వరకే మిగిలింది కదా, ఇంకా అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వండుకున్న రైస్ వేసుకుంటే సరిపోతుందండి. రైస్ దీనికి మనం మామూలుగా అయితే 1:2 పోసుకొని మనం ఉడికించుకుంటాం. దీనికి అలా కాదండి, 1:1.5 వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. నేనైతే ఆ పేస్ట్కి తగ్గట్టు వేసుకోలేదండి, ఎక్కువైతే బాగోదు. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను. మళ్ళీ కొంచెం అన్నం అవసరం మళ్ళీ పట్టిద్ది అంటే మళ్ళీ కొంచెం వేసుకుందాము. ఇప్పుడైతే వేసుకున్నది కలుపుతున్నానండి.
మీలో ఎవరైనా ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తిన్నారా అండి? పాలక్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ట్రై చేస్తే నాలాగే ట్రై చేశారా? లేకపోతే ఇంకొక స్టైల్‌లో డిఫరెంట్‌గా ట్రై చేశారో కామెంట్ చేయండి. ఒక్కసారి ఇది కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. చూడండి, నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ అనిపించింది. మళ్ళీ రైస్ పట్టిద్ది అనిపించిందండి. కొంచెం రైస్ వేసుకుంటున్నాను మళ్ళీ. ఇంకంతే అండి. ఆ ప్యూర్‌కి తగ్గట్టు ఆ రైస్ వేసేసుకొని మొత్తం బాగా కలుపుకున్నానండి. చూడండి, ఇప్పుడైతే మనం ఫస్ట్‌లో వేయించుకున్న పన్నీర్ వేసుకొని ఒక్కసారి అలా తిప్పుకొని చూడండి, అన్నంలో పన్నీర్ ముక్కలు పడంగానే టెంప్టింగ్‌గా ఉంది కదా! అంతే అండి. ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్న కాజుని గార్నిషింగ్‌గా పైన చల్లుకుంటే చూస్తుంటేనే తినాలనిపించే పాలక్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. దీంట్లో కొత్తిమీర వేసుకోవట్లేదండి నేను. ఎందుకంటే ఆ పాలకూరని బీట్ చేస్తదేమో అని నేను వేసుకోను. మీకు నచ్చితే ఆ కొత్తిమీర వేసుకోండి. అంతే అండి. స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఎలా ఉందో చూసి చేసుకొని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.